డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. 4 గంటలుగా హైదరాబాద్ లోని కవిత నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈడీ సోదాల్లో భాగంగా కవిత ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 7 అధికారులు కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరిలో 2 మహిళా అధికారులు కూడా ఉన్నారు. వీరంతా సర్చ్ వారెంట్ తో వచ్చి సోదాలు కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ దాడుల విషయం వాదులు ఆమె నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. ఇక కవిత ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో అక్కడ పోలీసులను మోహరించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ సార్. ప్రవీణ్, దాదాపు 5 నెలల తర్వాత విచారణ కొనసాగుతోంది. ఏంటి 4 గంటలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా ప్రవీణ్? అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 4 గంటలుగా అయితే మాత్రం సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మనం చూడొచ్చు, కవిత నివాసం వద్ద అయితే మాత్రం కేంద్ర బలగాల మధ్య ప్రస్తుతం అయితే సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంపైనే ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. గతంలో ఇదే కేసులోనే ఇటు సిబిఐ మరోవైపు ఈడీ కూడా ప్యారలల్ గా విచారణ జరిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా సిబిఐ కావచ్చు, ఈడీ నోటీసులకు కవిత స్పందించకపోవడం, తర్వాత తాను ఇంటి వద్దనే విచారణ జరిపేలా తనకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు ఇటీవల కాలంలోనే ఈడీ తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం కవిత వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ కొనసాగింది. తదుపరి విచారణ 19కి వాయిదా వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కవిత వ్యవహారానికి సంబంధించి మనం మొదటి నుంచి కూడా చూసాం. సౌత్ గ్రూప్ కు ఈమె చాలా సౌత్ గ్రూప్ నాయకత్వం వహించింది. సౌత్ గ్రూప్ కు సంబంధించి ఈమె నేతృత్వంలోనే మొత్తం ఫండింగ్ అంతా జరిగిందనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. మరోవైపు ఇటీవల కాలంలోనే అప్రూవర్ గా మారినటువంటి మాగుంట రాఘవతో పాటు ఇదే కేసులోనే అప్రూవర్ గా మారినటువంటి దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చయ్య బాబు, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళ స్టేట్మెంట్ల తర్వాత కవిత యొక్క పాత్రకు సంబంధించి ఒక అంచనా కూడా రావడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే కవిత నివాసంలో దాదాపు 4 గంటలకు పైగానే ఈడీ అధికారులు అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఈడీ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ కవిత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ యొక్క ఫోన్లని కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. వారి వ్యక్తిగత సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ కేసులో ప్రధానంగా గతంలో ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి సమయంలో పిఎంఎల్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ 50 కింద ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయడం జరిగింది. గతంలో 2022 డిసెంబర్ 11వ తారీఖున సిబిఐ అధికారులు స్వయంగా కవిత ఇంటికి వచ్చి కవితను దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్ల ఎప్పుడైతే అప్రూవర్ గా మారిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. మరోవైపు మాగుంట అప్రూవర్ గా మారిన తర్వాత కూడా ఈ కవిత వ్యవహారంలో కావచ్చు, మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల వ్యవహారానికి సంబంధించి కూడా ఒక అంచనాకు కూడా రావడం జరిగింది. అయితే ఈ కేసులో 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి మొదటగా కవితను ఒక సాక్షిగానే పరిగణలోకి తీసుకొని ఆమెను విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈడీకి సంబంధించినటువంటి అంటే ఇందులో మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో కూడా దాదాపు 2 సార్లు విచారణ జరపడం జరిగింది. ఎందుకంటే ఆమె వ్యక్తిగత మొబైల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేశారనే ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణల తర్వాత మొదటి రోజు విచారణ తర్వాత రెండో రోజు విచారణకు వెళ్ళేటువంటి సమయంలో ఆమె మొబైల్స్ అన్ని తీసుకెళ్లి ఈడీ అధికారులు కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. కాబట్టి మొత్తం
దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ కేసులో 4 అప్రూవర్గా మారారు. 4 అప్రూవర్లుగా మారినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం కవితను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక అంశాన్ని కూడా ఈడీ అండ్ సిబిఐ అధికారులు గుర్తించింది. సౌత్ గ్రూప్ కు కవిత నాయకత్వం వహించింది. అది కూడా హైదరాబాద్ లో ఒక హోటల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి టెండర్లను దక్కించుకుందనేటువంటి అంశాన్ని కూడా అప్పట్లో ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ అంశాన్ని ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతాయి అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే ఆమెను వ్యక్తిగతంగా విచారించాలంటే ఖచ్చితంగా తన నివాసంలో విచారించాలి. మరోవైపు ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా తనకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉంది. 19వ తారీఖున మరోసారి విచారణ జరిగిన తర్వాత ఇటు సిబిఐ కావచ్చు, ఈడీకి కావచ్చు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు అయితే మాత్రం సుదీర్ఘంగా సోదాల తర్వాత తదుపరి అంటే ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఆమె స్టేట్మెంట్ లో ఏ అంశాలు చెప్పింది అనేటువంటి వాటికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 4 అప్రూవర్ గా మారినటువంటి అంశాలతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు కావచ్చు, వీళ్ళు దక్కించుకున్నటువంటి టెండర్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈడీ కూడా వాటన్నిటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఏమైనా ఇతరత్ర అకౌంట్లకు అంటే మనీ లాండరింగ్ కోణంలోనే ఈ వ్యవహారం అంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి సస్పెక్టెడ్ అకౌంట్స్ ఏవైనా ఈ నగదు బదిలీ అయిందన్న కోణంలో కూడా విచారణ జరుపుతారు. ఎందుకంటే ఈడీ మొట్టమొదటిగా చూసేది ఏంటంటే సస్పెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నా విదేశీ అకౌంట్లకు ఏమైనా బదిలీ అయిన సమయంలో మాత్రమే ఈడీ అధికారులు ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంటారు. ముఖ్యంగా కొంతమంది బినామీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన గతంలో మనం చూసాం. ఢిల్లీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా వాళ్ళు బినామీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతాయి. ఈ రోజు రాత్రి సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం కవితను మాత్రమే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి ప్రైవేట్ వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి వారి మొబైల్స్ అన్నింటినీ కూడా ఈడీ తన స్వాధీనంలోకి తీసుకుంది. కాబట్టి సోదాలు ముగిసిన తర్వాత ఈ కేసుతో సంబంధం లేనటువంటి వ్యక్తుల మొబైల్స్ అయితే మాత్రం అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర.